మత మార్పిడులు 3 రకాలు. ఒకటి బుజ్జగింపు మత మార్పిడులు. నువ్వు మా మతంలోకి వస్తే నీకు ఇంత డబ్బులు ఇస్తాం, లేకపోతే నీకు పదవి ఇస్తాం, నువ్వు ఇలాగ ఎదుగుతావు, ఇలా చెప్పి తీసుకోవడం. రెండవ మత మార్పిడి బెదిరించి మత మార్పిడి. నీ అనారోగ్యం పోవాలంటే మా దేవుడి దగ్గరికి రావాలి, లేదంటే కనుక నువ్వు నాశనం అయిపోతావు, నీ కుటుంబం నాశనం అయిపోతుంది అని బెదిరించి మత మార్పిడి చేయడం. మూడవది వచ్చేటప్పటికి ఏదైతే ఈ దొంగ వివాహాల ద్వారా లేదా డబ్బులు ఇచ్చి ఇట్లాంటి మత మార్పిడి చేసుకోవడం. ఇది మత మార్పిళ్లలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యవహారాలు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీని మీద కఠినమైనటువంటి చట్టం తీసుకొచ్చింది. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అసెంబ్లీలో అన్లాఫుల్ రిలీజియస్ కన్వర్షన్స్ అన్నటువంటి పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లులో అసెంబ్లీలో ప్రపోజ్ చేశారు. ఇందులో మామూలు శిక్ష కాదు, యావజ్జీవ కారాగార శిక్ష విధించే నేరం కిందన దీన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఏది లవ్ జిహాద్ అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నానని చెప్పి ఇప్పుడు 2 వేర్వేరు మతాలకు సంబంధించిన వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆయా మతాలను అంగీకరించినే పెళ్లి చేసుకున్నారు కదా, మళ్ళీ పెళ్ళి అయ్యాక మతం మారడం ఏంటి, మతం మారకపోతే చంపేయడం ఏంటి? అలాంటి ఘటనల మీదన కూడా కఠినంగా వ్యవహరిస్తూ ద బిల్ ఈజ్ ఉత్తరప్రదేశ్ అన్లాఫుల్ రిలీజియస్ కన్వర్షన్ ప్రొహిబిషన్ 2024 బిల్ అన్నటువంటి ఇంట్రడ్యూస్ చేశారు. ఇది అమల్లోకి రాబోతోంది.